హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసి చట్నీ రెసిపీని ఇంట్లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే ఎలాంటి టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ కప్పు పల్లీలు అయితే వేసుకుంటున్నాను. ఇందులోని మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా వేసుకొని మనం వేసుకున్న పల్లీలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద పల్లీలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా అయితే శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలు, అలానే 1 ఇంచు అల్లం ముక్కని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో ఒక 5 వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం చింతపండు కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మనం వేసుకున్న కరివేపాకు పుదీనా అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు, ఇందులోని ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటి మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని పోపును అయితే రెడీ చేసుకుందాము. ఇందులో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న పోపు దినుసుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలు, కొంచెం ఇంగువ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే చట్నీలోకి పోపు అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, పుట్నాల పప్పు, కొబ్బరి వీటి మొత్తాన్ని అయితే ఈ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఫస్ట్ నీళ్ళు పోసుకోకుండా చట్నీ మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల పప్పులు మొత్తం బాగా మెదుగుతాయండి. కొబ్బరి అనేది మనకి చట్నీలో అస్సలు కనిపించకుండా మంచిగా మెదుగుతుంది. ఇలా ఒకసారి మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ చట్నీ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చట్నీ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా పోసుకొని చట్నీలో అయితే పోసుకుంటున్నాను. ఇలా చట్నీలో వాటర్ పోసుకున్న తర్వాత చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. చట్నీ మీకు కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అయితే తగ్గించి పోసుకోండి. ఇలా చట్నీ మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పోపు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పోపు మొత్తం చట్నీలో కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఎలాంటి టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.